వెల్కమ్ ఫ్రెండ్స్. భారతదేశంలో ఉన్న మొత్తం అబ్దుల్లాలు పాకిస్తాన్కి వెళ్ళిపోయి ఉంటే భారత్ ఈ పాటికి అమెరికా లాగా అయ్యుండేది, పాకిస్తాన్ సిరియా లాగా అయ్యుండేది. నెహ్రూ గాంధీజీ దేశ విభజన అప్పుడు పెద్ద తప్పు చేశారు. నేను అనట్లేను, ప్రముఖ పాకిస్తానీ పాత్రికేయుడు హసన్ నిసార్ అన్నారు. పాకిస్తాన్ లో ఉన్న వాళ్ళు భారత్ గురించి ఇలా అంటుంటే మన దేశంలోనే ఉండే కొన్ని నక్కలు మాత్రం ఇలా అంటున్నాయి. मेरा ईमान मुझे कहता है कि जिस जगह पर मस्जिद थी है और रहेगी, बाबरी मस्जिद है और रहेगी, बाबरी मस्जिद जिंदाबाद. లోక్సభలో అన్న మాటలు ఇవి. బాబర్ అనే దురాక్రమణదారుడు అయోధ్య రామ మందిరాన్ని కూల్చేసి బాబ్రీ మస్జిద్ కట్టాడు అని నిరూపించి చట్టపరంగా తీర్పు వచ్చిన తరువాత కూడా ఇంత బాహాటంగా లోక్సభ సాక్షిగా ఒక దురాక్రమణదారుడు కట్టిన దాన్ని పొగుడుతూ ఇలా మాట్లాడుతున్నాడు. అంటే వీళ్ళు బాబర్ ఔరంగజేబ్ వారసులను అని అనుకుంటున్నారా? ఇలాంటి దేశద్రోహుల కోసం కఠినమైన చట్టాలు రావాలి. ఆర్టికల్ 370 రామ్ మందిర్ గురించి బీజేపీ ఏమన్నా చేస్తుందా అని ఒక యాంకర్ అడిగితే వెక్కిలి నవ్వులు నవ్వి ఆర్టికల్ 370ని తీసే ప్రసక్తే లేదు, నేను ఛాలెంజ్ చేస్తున్నా, తీసేస్తాను అని బీజేపీ జనాల్ని నమ్మించి మోసం చేస్తుంది అన్నాడు. 370 को तो निकाल ही नहीं सकते, मैं चैलेंज कर रहा हूं, मैं चैलेंज कर रहा हूं. 370 हमेशा धोखा दे रही है बीजेपी अपने वोटर्स को, 370 कहकर 370. రామ మందిరం కోసం కోర్టులో కేసు నడుస్తుంది అన్న ఈయనే ఇప్పుడు ఎలా ప్రజలని ముఖ్యంగా అబ్దుల్లాలని రెచ్చగొట్టాలో అర్థం కాక ఇలాంటి వేషాలు వేస్తున్నాడు. ఈయన పేరు అరిఫ్ ఆజకియా, ఒక పాకిస్తానీ, కానీ తన మూలాలు భారత్ లో ఉన్నాయని, తన భారతీయుని సగర్వంగా చెప్పుకుంటాడు. మూలాలని మరవలేదు. ఓవైసీకి పిచ్చెక్కింది అని భారత్ లో పిలిచి హాస్పిటల్స్ లేవా, మా పాకిస్తాన్ లో అయితే చాలా ఉన్నాయి అని పాకిస్తాన్ లో ముస్లిమ్స్ ఏం చేశారో చెప్పే దమ్ము ధైర్యం నీకు లేదా ఓవైసీ? పాకిస్తాన్ లో ఎన్ని హిందువుల గుళ్ళు కూల్చేశారు, వేల మందిరాలను కూల్చేశామని చెప్పు ఓవైసీ. నిన్ను నువ్వు ఒక ముసల్మాన్ అని ఎలా అనగలుగుతున్నావు? సిగ్గు లేదా? నువ్వు ఒక హిపోక్రిట్వి, ఒక మోసగాడివి. నీలాంటి మోసగాళ్ళకి ఇస్లాంలో చోటు లేదు అని. బాబ్రీ మస్జిద్ ని కూల్చేశారని దొంగ కన్నీరు కార్చే నువ్వు అంతకు ముందు అక్కడ కోట్లాది హిందువులు ఆరాధ్య దైవంగా కొలిచే శ్రీరాముడిని గుడిని కూల్చేసి మస్జిద్ కట్టారు అని సిగ్గుపడి ఒప్పుకొని హిందువులకి క్షమాపణ చెప్పాల్సింది పోయి ప్రజల్ని రెచ్చగొడుతున్నావు. నీలాంటి దగాకోరుకి మోసకారికి మనుషులతో కలిసి ఉండే హక్కు లేదని, ఇంకా ఇస్లాం గురించి మాట్లాడే అధికారం అసలే లేదని, మీ అన్న తమ్ముళ్ళు ఇద్దరూ భారతదేశం మట్టి మీద ఉండి అక్కడ గాలి పీలుస్తూ ద్వేషాన్ని పెంచి పోషించే ప్రయత్నంలోనే ఉన్నారని, మీలాంటి వాళ్ళు వేరే దేశంలో ఉండి ఉంటే ఈ పాటికి పిచ్చిని తగ్గించే శిబిరాలకి పంపే వాళ్ళని, హిందువులతో కలిసి బతుకుతున్నారు కాబట్టి ప్రపంచంలో అందరికన్నా శాంతమూర్తులు హిందువులు కాబట్టి ఇవన్నీ చేయగలుగుతున్నావని, దానికి ఎంతో కృతజ్ఞతతో ఉండాలని అన్నారు. చైనాలో ఉండి ఇలాంటి పనులు చేస్తుంటే ఈ పాటికి మీ స్థితి అత్యంత దుర్భరంగా ఉండేది అని అన్నారు. అందుకే వీళ్ళని సౌదీ అరేబియా 3rd గ్రేడ్ వాళ్ళలా చూస్తుంది, భయపడి భయంతో మారిపోయిన ఎక్స్ హిందువులు అని. రామజన్మభూమి కేసు హిందువులు జయించడం, అధర్మం మీద ధర్మం గెలవడం. మాది ధర్మయుద్ధం, ధర్మంగా కోర్టు ద్వారా సాధించుకున్నాం. దానిని కూడా బీజేపీ ఎల్లప్పుడూ ఉండదు అని, బీజేపీ లేని నాడు, మోదీ లేని నాడు తిరిగి మేము మా బాబ్రీ మస్జిద్ కడతామని ఎందరో వీడియోస్ చేసి మరి ఆఖరికి అబ్దుల్లీలు కూడా బ్లాక్ టెంట్ వేసుకొని మరి బాబ్రీ మస్జిద్ కట్టించుకుంటాం మళ్ళీ అని మాట్లాడుతున్నారు. మీకున్న క్లారిటీ మా కన్ఫ్యూజ్ హిందువులకి లేదు, ఇంకా రాలేదు. ఓవైసీ మాట్లాడుతూ ఇది సెక్యులర్ దేశమని, కానీ మోదీ ఈ దేశాన్ని హిందూ రాష్ట్రాల చేసే ప్రయత్నం చేస్తున్నారు అని అంటున్నాడు. ఇది సెక్యులరిజం కి విఘాతం కలిగించడం అని అంటున్నాడు. मोदी इस मुल्क में तारीख लिखना चाहते हैं. क्या तारीख लिखना चाहते हैं? कि मैंने इस देश को, गांधी अंबेडकर के देश को मैंने हिंदू राष्ट्र बना दिया. పార్టీ పేరే ఆల్ ఇండియా మజ్లిసే ఇత్తహదుల్ ముస్లిమాన్, AIMIM. దానిలోనే ఇది ముస్లిమ్స్ కోసం మాత్రమే అని ఉన్న వాడు సెక్యులరిజం కోసం మాట్లాడటం హాస్యాస్పదం. రాత్రికి రాత్రి 6 లక్షల కశ్మీరీ హిందువులను మతం మారు, చచ్చిపో లేదా పారిపో అని వాళ్ళని తరిమి కొట్టారు. వాళ్ళ గురించి ఓవైసీ మాట్లాడడం మీరు ఎప్పుడైనా చూసారా? పైనుండి ఎగతాళి చేస్తారు. ఇక్కడ ఓవైసీతో పాటు 1000 మంది ముస్లింలు పాలస్తీనా పాలస్తీనా అని నినాదాలు చేశారు మొన్నటి వరకు. అరే, దేశాన్ని విచ్ఛిన్నం చేసి 2 ముక్కలుగా చేసి ఒకదాన్ని పాకిస్తాన్ అన్నప్పుడు, అది కూడా మతం ఆధారంగా విడిపోయినప్పుడు, ముస్లిమ్స్ పాకిస్తాన్కి వెళ్ళినప్పుడు ఇది హిందుస్థాన్ కాక ఏమవుతుంది? పాకిస్తాన్ ఇస్లామిక్ స్టేట్ గా మారినప్పుడు ఇది హిందుస్థాన్ హిందూ రాష్ట్ర ఎందుకు అవ్వలేదు? పాకిస్తాన్లో 1947లో ఎందరు హిందువులు ఉన్నారు, ఇప్పుడు ఎందరు ఉన్నారు? ఏమైపోయారు? ఏం చేశారు? ఒక భారతీయుడిగా దాని గురించి మాట్లాడు. ఇప్పుడు తమిళనాడులో పెరంబూర్ జిల్లాలో కొలత్తూరు ఊరిలో అక్కడ 70% జనాభా ముస్లిమ్స్ అయిపోయారు. సో ఏమైంది? మందిరాలలో పూజలు ఆపేయాలి అని
పాస్ చేశారు. ఎందుకంటే వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయంట. వాళ్ళకు సంబంధించిన వరకు విగ్రహారాధన పాపం, అలా అనడమే కాదు పూజలు ఆపించేశారు కూడా. డిఎంకే ప్రభుత్వం దీనికి ఆమోదం తెలిపింది కూడా. మద్రాస్ హైకోర్టులో కేసు వేస్తే కోర్టు అలా ఎలా కుదురుతుంది, మీ జనాభా పెరిగినంత మాత్రాన మీ మనోభావాలు దెబ్బతింటాయని, ఇంకొకరి నమ్మకాలని పూజల్ని ఎలా ఆపేస్తారు అని తీర్పు ఇచ్చింది. పూజలు చేసుకోవచ్చు అని. సో కోర్టుకెళ్ళి మన హక్కులు తెచ్చుకోవాలా? దీని గురించి ఏమంటావు? మీ జనాభా పెరిగిన రోజున మొత్తం భారత్ పరిస్థితి ఇదే అని తెలుసు. వెస్ట్ బెంగాల్లో ఏం జరుగుతుంది, ఉత్తరాఖండ్లో ఏం జరుగుతుంది. సెక్యులరిజం గురించి మళ్ళీ వీళ్ళు మనకి శుద్ధులు చెప్తున్నారు. అంబేద్కర్ గారు మొదటే రాజ్యాంగం ప్రవేశపెట్టినప్పుడు దాంట్లో సెక్యులర్, సోషలిస్ట్ అనే పదాలు అవసరమని అనుకొని ఎందుకు పెట్టలేదు? ఎందుకంటే అంబేద్కర్ గారే స్వయంగా చెప్పారు, ముస్లిమ్స్ ఎక్కడ ఏ దేశంలో ఉన్నా వాళ్ళు అది ఇస్లామిక్ స్టేట్ అయ్యే వరకు దానిని వాళ్ళ దేశంగా అనుకోరు. అబ్దుల్లా ఎప్పుడు ఇంకో అబ్దుల్లానే బాయ్ అని అనుకుంటాడు, కానీ ఎప్పుడు ఒక హిందువుని కానీ వేరే మతం వాడిని కానీ మన అని అనుకునే ప్రసక్తే లేదు అని. కానీ హిందువులు తరతరాలుగా వసుదైవ కుటుంబికమని, సర్వే జన సుఖినో భవంతు అని అంటున్నారు. అందరూ బాగుండాలి అని. దాంట్లో హిందూ, ముస్లిం, సిక్, జైను, బౌద్ధులు ఇలా ప్రతి ఒక్క మనిషి, సకల జీవరాశులు, చెట్టు పుట్ట ప్రతిదీ వస్తుంది. అంబేద్కర్ గారితో సహా రాజ్యాంగాన్ని రాసిన ప్రతి ఒక్కరికి తెలుసు సెక్యులర్ అనే పదం అవసరమే లేదు, అది ఉంటే హిందువులకి మాత్రమే నష్టం వాటిల్లుతుంది అని. కానీ ఏమైంది? ఎమర్జెన్సీ పెట్టి అప్రజాస్వామికంగా సెక్యులర్, సోషలిస్ట్ అనే పదాలు దూర్చపడి హిందువుల మీద పెద్ద బండరాయిని మోపబడ్డాయి. దాని భారాన్ని ఇప్పటికీ ప్రతి హిందువు మోస్తూనే ఉన్నాడు. ఇన్ని రోజులు సెక్యులర్ ప్రభుత్వాలు ఉంటే ఎందుకు హిందువుల గుళ్లను మాత్రం ప్రభుత్వ నియంత్రణలో పెట్టుకున్నారు? మస్జిద్లు లేవే? 2014 వరకు హిందువులను చిన్న చూపు చూసే ప్రభుత్వాలు, చులకన చేసే ప్రభుత్వాలు, మా నమ్మకాలను అవహేళన చేసే ప్రభుత్వాలు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడిప్పుడే నిజమైన సెక్యులర్ ప్రభుత్వం నాయకులు ఉన్నారు. సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ అనుకుంటూ అందరినీ సమానంగా చూసే పార్టీ నాయకులు ఉన్నారు. మాకు అయోధ్య మందిరంతో పాటు అక్కడే అత్యంత పెద్ద మస్జిద్ కట్టుకోవడానికి స్థలం కూడా కోర్టు ఇచ్చిందే, ఇవ్వలేదా? దాన్ని ఏ ఒక్క హిందువైనా వ్యతిరేకించాడా? అసలు ఒక దుర్మార్గుడు హిందువుల మీద ద్వేషంతో, మా దేవుడి మీద ద్వేషంతో ఒక మతోన్మాది హిందువులు పూజించే గుడిని కూల్చేసి మస్జిద్ కడితే ఆ తప్పుని సరిదిద్దడంతో పాటు మస్జిద్కి స్థలం ఎందుకు ఇచ్చారు అని మేము విద్వేషాలు రేపట్లేదే మీలాగా? ప్రపంచంలో ఎక్కడా లేనంత సంతోషంగా మీరు భారతదేశంలో బతుకుతున్నారు. నిన్నటికి నిన్న హల్ద్వానీలో కోర్టు తీర్పు ఇచ్చింది అక్రమంగా కట్టిన మస్జిద్ ని కూల్చమని. కోర్టు ఆదేశాలను అనుసరించిన పోలీసులని సైతం తగలబెట్టే ప్రయత్నం చేశారు. రాళ్లేసి కొట్టారు, అమానుషం సృష్టించారు, ఆస్తి నష్టం చేశారు, ఎందరికో గాయాలయ్యాయి, మరెందరో చనిపోయారు. దీని గురించి మాట్లాడరు ఎందుకు? అంబేద్కర్ గారు వీళ్ళ గురించి ఎప్పుడో చెప్పారు, ముస్లింలకు హిందువు అంటే కాఫీర్, కాఫీర్ గౌరవానికి అర్హుడు కాదు, అతను అల్పజాతి మరియు స్థితి లేనివాడు, అందుకే ఒక కాఫీర్ పాలించే దేశం ముసల్మాన్కి దారుల్ హర్బ్. దీనిని బట్టి చూస్తే ముస్లింలు హిందూ ప్రభుత్వాన్ని పాటించరని నిరూపించడానికి ఇంతకు మించిన ఆధారాలు అవసరం లేదు కదా. ఇప్పుడు జరిగేది అదే కదా. కోర్టు ఏం చెప్పినా, ప్రభుత్వాలు ఏం చెప్పినా, చేసినా వీళ్ళు చేసేది చేస్తూనే ఉంటారు. మత విద్వేషాలు రెచ్చగొడుతూనే ఉంటారు. దారుల్ హర్బ్ ని హౌస్ ఆఫ్ వార్ అంటే ఎప్పుడు గొడవలు చేస్తూనే ఉంటారు. ఎందుకు? దారుల్ ఇస్లాం అవ్వడానికి, అంటే వాళ్ళ రాజ్య స్థాపన జరిగే వరకు. అప్పుడు ఇంకేముండదు, షరియా పెట్టుకొని అందరికీ నల్ల టెంట్ వేసి పాలిస్తారు. మొత్తం ముస్లిమ్స్ ని హిందుస్థాన్ నుండి పాకిస్తాన్కి, హిందువులను పాకిస్తాన్ నుండి హిందుస్థాన్కి తరలిస్తేనే ఒక సజాతీయత ఏర్పడుతుంది అన్నారు డాక్టర్ అంబేద్కర్ గారు. దేశంలో శాంతి ఉంటుంది అని, అదొక్కటే మార్గం అని, శాంతిగా ఉండాలి అంటే అని అన్నారు. దేశ విభజనను ముస్లిం ఇండియా, నాన్ ముస్లిం ఇండియా అనడమే కరెక్ట్ అని అన్నారు. ఓవైసీ ఇంకో మాట కూడా అన్నాడు, జ్యూస్ హిట్లర్కి భయపడి బతికినట్టు ఇక్కడ వాళ్ళు బతుకుతున్నారంట. 15 నిమిషాల్లో హిందువులందరినీ లేకుండా చేస్తా అన్నవాడు భయపడుతున్నాడా, భయపెడుతున్నాడా? మా ప్రభుత్వం వచ్చిన రోజు మళ్ళీ బాబ్రీ మస్జిద్ కడతామని వీడియోస్ చేస్తూ జనాల్ని రెచ్చగొడుతున్న వాళ్ళు భయపడుతున్నారా, భయపెడుతున్నారా? ఓల్డ్ సిటీలో కరెంటు బిల్లులు కట్టట్లేదు, కట్టండిరా బాబు అని ఆఫీసర్లు వస్తే తిరగబడి కొడుతున్న వాళ్ళు భయపడుతున్నట్ట, పెడుతున్నట్ట? హిందువులు ఏ శోభయాత్ర తీసినా ఇది ముస్లింల కాలనీ అని, రాళ్ళేసి దాడులు చేస్తామని, తగల పెడతామని అనే వాళ్ళు చేసే వాళ్ళు భయపడుతున్నట్ట, భయపెడుతున్నట్ట? జై శ్రీరామ్ అంటే మతోన్మాదం అంటారు. రోజు 5 సార్లు మా దేవుడే దేవుడు, మా అల్లానే దేవుడు అని మైకుల్లో అరిచి అరిచి చెప్పేవాళ్ళు భయపడుతున్నట్ట, భయపెడుతున్నట్ట? ఎవరు భయపడుతున్నారు, ఎవరు భయపెడుతున్నారు? అసలు నాకు అర్థం కాదు. భారతదేశంలో అత్యంత తక్కువ సంఖ్యలో సిక్కులు, క్రిస్టియన్లు, పార్సీలు, జైన్లు, బుద్ధిస్టులు ఉన్న వాళ్ళు ఎప్పుడు భయభ్రాంతులకి గురవుతున్నామని కానీ, పక్కనోడి మీద రాళ్ళేసి తగలబెట్టేసి మళ్ళీ బాధితుల కార్డు ప్లే చేయడం కానీ ఎందుకు చేయట్లేరు? నిజమైన మైనారిటీలు వాళ్ళు కదా.
ఇప్పుడు మళ్ళీ జనాభా లెక్కలు సేకరిస్తే మీకు మైనారిటీ హోదా పోతుంది అనడం అతిశయోక్తి కాదు. ఇంకా ఎన్ని రోజులు మైనారిటీ కార్డు వాడుకొని జనాల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు? మై డియర్ హిందూస్, ఓవైసీ లాంటి వాళ్ళకి తెలుసు బీజేపీ ఎందుకు ఉంది, ఏం చేస్తుంది అని. మీకు అర్థం కావట్లేదా? వాళ్ళు లేని రోజు మీ గతి ఎలా ఉంటుంది అని, వాళ్ళు శాశ్వతంగా ఉండరు అని, వాళ్ళు లేని నాడు ఒక ముస్లిం ప్రైమ్ మినిస్టర్ ఈ దేశాన్ని పాలిస్తాడు అని బహిరంగంగా భయపెడుతూ ఉన్నారు. మీకు అర్థం కావట్లేదా? మీ గుళ్ళు కూల్చేస్తామని చెప్తూ ఉంటే మీకు అర్థం కావట్లేదా? పోలీసులనే తగలపెడుతూ ఉంటే ఏ పోలీస్ మిమ్మల్ని కాపాడలేడు అని మీకు అర్థం కావట్లేదా? మనం చేయవలసింది ఒక్కటే, మనల్ని మనం కాపాడుకోవాలి, మన గుళ్ళను కాపాడుకోవాలి. అంటే అందరినీ సమానంగా చూసే ప్రభుత్వాలని ఎన్నుకోవాలి. మన తర్వాత తరం వాళ్ళు ధైర్యంగా ఒక హిందువుగా తల ఎత్తి బతకాలి అంటే ఎవరి చేతిలో జరుగుతుందో ఆలోచించండి. మోదీజీ చేసే ఏ స్కీమ్ హిందువులకి మాత్రమే అని చేయలేదే. అన్ని సదుపాయాలు, అన్ని స్కీములు అందరికన్నా ముందుండి ఎక్కువగా వాడుకునేది ఎవరు? ఏడ్చి చచ్చేది మళ్ళీ వాళ్ళే. సో మీ శత్రువు ఎవరు అనేది గుర్తించాలి. అది గుర్తించలేని నాడు మన నాశనం ఆ శత్రువు చేతిలోనే. అండ్ ఈ దేశంలో సరిగ్గా చూడబడటం లేదు అని దొంగ భయం చూపించే వాళ్ళకి ఒక రిక్వెస్ట్. మీకు నచ్చిన పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ లేదా 53 ఇస్లాం దేశాలకి ఎక్కడికైనా వెళ్ళొచ్చు. వెళ్ళరు. ఎందుకంటే అన్ని దేశాల్లోకెల్లా సుఖంగా బతికేది ఇక్కడే కాబట్టి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, హిందువులు మెజారిటీ ఉన్నన్ని నాళ్ళు ఈ దేశంలో ఎన్ని మతాలు, ఎన్ని దేశాల వాళ్ళైనా, ఎన్ని భాషల వాళ్ళైనా ఎవరైనా కలిసి కట్టుగా ఉండగలరు. వాళ్ళు మెజారిటీగా లేని నాడు ఎవ్వరూ సంతోషంగా ఉండరు. హిందువులు సనాతన ధర్మాన్ని పాటించేవారే ప్రపంచంలో ఏ ఒక్క దేశం మీద దాడికి దిగలేదు. మన ధర్మంలోకి మారమని అడగనూ లేదు. హిందువులు రాలేసి కొట్టరు. జైన్లు, క్రిస్టియన్లు, బుద్ధిస్టులు, జూస్ కూడా. మరి ఎవరు ఏ దేశంలో అయినా అరాచకం సృష్టించేది? జాగో సెక్యులర్ హిందూస్, ముఖ్యంగా జాగో. జై భారత్, జై హింద్. हो सकता है आपके यहाँ फिशरमैन माइनॉरिटी के ना हो सकता है आपके यहाँ पशुपालक माइनॉरिटी के ना हो सकता है किसान आपके यहाँ माइनॉरिटी के ना हो सकता है महिलाएं आपके यहाँ माइनॉरिटी में ना हो सकता है कि आपके यहाँ युवा में माइनॉरिटी क्या हो गया है दादा। समाज के सब वर्ग नहीं होते, क्या देश की बीमारी की बात होती है? कब तक टुकड़ों में सोचते रहोगे? कब तक समाज को बांटते रहोगे? सब सीमा करो, बहुत तोड़ा देश को।